సిరిమల్లె పూలా కనిపిస్తున్నారు మీరు. అన్నీ మంచి పాటలు. గున్న మామిడి కానీ గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి, ఒక గూటిలోన కోయిలుండేది, ఒక గూటిలోన చిలకుండేది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండి నవ్వుతూ ఆడవడం, ఏడుస్తున్నావడం. సిరిమల్లె పువ్వ అది తమిళ్లో నేషనల్ అవార్డు, ఫస్ట్ నేషనల్ అవార్డు ఆ పాటకి. తర్వాత తెలుగులో తీశారు. తెలుగులో తీసినప్పుడు చక్రవర్తి వేరే పాట ట్యూన్ చేశాడు, అది వినిపించాడు కూడా, చాలా మంచి పాట చేశాడు. కానీ వాళ్ళు ప్రొడ్యూసర్లు అంటే మాకు సెంటిమెంటల్గా మాకు అదే కావాలి అని చెప్పి ఆ ట్యూనే పెట్టించారనమాట. మిగిలిన పాటలన్నీ వేరేనే, అదొక్కటే ఆ ట్యూను. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. మ్యూజిక్ ఇప్పుడు ఇంకా న్యూస్ ఛానల్స్లో కూడానండి పాటకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇప్పుడు ఇంకా కాంపిటీషన్స్ అన్నీ వస్తాయి కదా, పిల్లలందరూ నేర్చుకుని పాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మేము పాడిన పాటలన్నీ ప్రాక్టీస్ చేసి మేము ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మేము ఇచ్చిన మాడ్యులేషన్స్తో పాడుతున్నారు. వాళ్ళకు మ్యూజిక్ డైరెక్టర్ పాట ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళకి సొంతం చేసుకుని మాడ్యులేషన్స్తో ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళ గొంతులో చక్కగా అందంగా వాళ్ళు పాడగలగాలి. దానికి ఏం చేయాలంటే వీళ్ళు ఉత్త సినిమా పాటలే మేము పాడినవే ప్రాక్టీస్ చేయకుండా ప్రైవేట్ సాంగ్స్ సినిమా సంబంధం లేనివి తయారు చేసి వీళ్ళకి నేర్పాలి. ఎవరన్నా నేర్పించి ఆ పాటలు పాడించాలన్నమాట. అప్పుడు వీళ్ళు ఎట్లా పాడుతున్నారు ఏంటి అనేది వస్తుంది. నేను మాట్లాడిందంతా విన్న ప్రేక్షకుల జనానికి చాలా సంతోషంగా నమస్కారం చేస్తున్నాను. అందరూ బాగుండాలి. వెరీ హ్యాపీ.